Good morning students, I am Bharati. Spectroscopy. Today discussing topic is specific rotation. Specific rotation, okay na? In this specific rotation, what is mean by specific rotation? Specific rotation means specific rotation is also called as optical rotation or molecular rotation. ఓకేనా స్పెసిఫిక్ రొటేషన్నే మనం ఏం చెప్తాం, ఆప్టికల్ రొటేషన్ అని కానీ లేకపోతే మాలిక్యులర్ రొటేషన్ అని అడిగినా కానీ మనం ఏం రాస్తామంటే స్పెసిఫిక్ రొటేషన్నే రాస్తూ ఉంటాం. ఓకేనా. ది యాంగిల్ రొటేషన్ బై ద ప్లేన్ పోలరైజర్ లైట్, ది యాంగిల్ టు విచ్ ప్లేన్ పోలరైజర్ లైట్ ఈజ్ రొటేటెడ్ బై an optically active compound is called స్పెసిఫిక్ రొటేషన్. స్పెసిఫిక్ రొటేషన్ మీన్స్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అనేది ఏం చేస్తుంది, ప్లేన్ పోలరైజర్ లైట్ని రొటేట్ చేయడాన్ని స్పెసిఫిక్ రొటేషన్ అంటారు. యాంగిల్, ప్లేన్ పోలరైజర్ లైట్ యొక్క యాంగిల్ని దేని చేస్తుందంటే రొటేట్ చేస్తుంది. ఓకేనా. ద యాంగిల్ అనేది దేని చేత రొటేట్ చేయబడుతుంది, ప్లేన్ పోలరైజర్ లైట్ చేత. దేంట్లోని ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ specific rotation. The specific rotation is indicated by alpha. Okay, now alpha equal to 100 alpha by L. Alpha equal to observed rotation. L is the concentration of plane polarizer light. L is the concentration of polarimetric tube. C is the concentration of polarimetric tube. Okay na. This specific rotation depending on temperature and the wavelength of the light. Okay na. Specific rotation దేని మీద ఆధారపడుతుంది, టెంపరేచర్ మీద. అంటే ఇప్పుడు మనకి టెంపరేచర్ కానీ లేకపోతే లైట్ యొక్క వేవ్ లెంత్ కానీ ఈ రెండిట్లు పెరుగుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, రొటేషన్ అనేది యాంగిల్ అనేది మారుతుంది. దాన్ని ఏమంటారంటే స్పెసిఫిక్ రొటేషన్ అని చెప్తాం. ఈ స్పెసిఫిక్ రొటేషన్ మ్యాక్సిమం దేని మీద బేస్ అయి ఉంటుందంటే టెంపరేచర్ మీద, నెక్స్ట్ వేవ్ లెంత్ మీద బేస్ అయి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే స్పెసిఫిక్ రొటేషన్. ఇన్ దిస్ స్పెసిఫిక్ రొటేషన్ ది స్మాల్ differences in reflective index of plane polarizer light and circularly polarizer light can wavelength appear rotation of plane polarizer light. ఏ స్మాల్ డిఫరెన్సెస్, చాలా తక్కువ వేరియేషన్ అంటే చాలా తక్కువ డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. దేంట్లోని ది రిఫ్లెక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దేంట్లో ప్లేన్ పోలరైజర్ లైట్కి సర్క్యులర్లీ పోలరైజర్ లైట్లో ఉన్న స్మాల్ డిఫరెన్సెస్ని మనం ఏం చెప్తున్నాం, రిఫ్లెక్సివ్ ఇండెక్స్ అని చెప్తున్నాం కదా. ఈ రిఫ్లెక్సివ్ ఇండెక్స్ అనేది ఎపేట్ ద రొటేషన్ ఆఫ్ ప్లేన్ పోలరైజర్ లైట్. అది ఏం చేస్తుందంటే ప్లేన్ పోలరైజర్ లైట్ని రొటేట్ చేయగలుగుతూ ఉంటుంది. ఇందులోకి వచ్చినప్పటికీ స్పెసిఫిక్ రొటేషన్ అంటే ఇప్పుడు ప్లేన్ పోలరైజర్ లైట్, సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ ఇవి రెండు ఉన్నాయి. దాంట్లో రిఫ్లెక్సివ్ ఇండెక్స్ అనేది ఫామ్ అయింది. రిఫ్లెక్సివ్ ఇండెక్స్ ప్లేన్ పోలరైజర్ లైట్ యొక్క రొటేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అని అబ్జర్వ్ చేస్తే కనుక ఈ రొటేషన్ అనేది 3 కేసెస్లో జరుగుతుంది. ఫస్ట్ కేసు ఏం చెప్తామంటే ది రైట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ అండ్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ మూవ్స్ విత్ ఈక్వల్ స్పీడ్. ది డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఈజ్ 0. ఇప్పుడు చూడండి, రైట్ సర్క్యులర్లీ పోలరైజర్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం కదమ్మా. రైట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్, లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ అనేది మన రైట్ వైపు అంటే ఏదైనా ఒక కాంపౌండ్లో రైట్ వైపు అది రొటేట్ అవుతూ ఉంటే కనుక దాని రైట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ అని, లెఫ్ట్ సైడ్ అయితే కనుక లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ అని చెప్పుకున్నాం కదా. దీంట్లోకి వచ్చినట్టుకి ఫస్ట్ కేసు ఏంటంటే ది రైట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ అండ్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ ది కాంపౌండ్ మూవ్స్ విత్ ఈక్వల్ స్పీడ్. ఓకేనా. ఒక కాంపౌండ్లో లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ అండ్ రైట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ అనేది ఈక్వల్ స్పీడ్లో మూవ్ అవుతూ ఉంటాయి కనుక దాన్ని ఏమంటారంటే కేస్ 1 అని చెప్తాం. ఇన్ దిస్ ది డిఫరెన్సెస్ దీస్ ఇన్ దిస్ స్పెసిఫిక్ రొటేషన్ అండ్ ద మీడియా ఈజ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్. ఒకసారి చూడండి అమ్మా, రైట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ అండ్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ యొక్క ఏదైనా ఒక కాంపౌండ్లో రైట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ అండ్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ అనేది ఈక్వల్ స్పీడ్లో మూవ్ అవుతూ ఉంటే కనుక ఈ రెండింటి యొక్క స్పీడ్లో డిఫరెన్సెస్ అనేది ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. అంటే ఒక కాంపౌండ్లో రైట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ అనేది 10 సెంటీమీటర్స్ మూవ్ అవుతూ ఉంటే కనుక లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ కూడా 10 సెంటీమీటర్స్ అంటే 10 - 10 0. అలా ఏదైనా ఒక కాంపౌండ్లో రైట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ అండ్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ అనేది ఈక్వల్ స్పీడ్లో కనుక
ఈక్వల్ స్పీడ్లో కనుక మూవ్ అవుతూ ఉంటే కనుక దాన్ని ఏమంటామంటే దాని యొక్క స్పీడ్ అనేది 0 అయిపోతుంది. కాబట్టి అటువంటి కాంపౌండ్స్ని మనం ఏం చెప్తామంటే ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్స్ అని చెప్తాం. ఓకేనా. ది optically inactive compound. What is mean by optically inactive compound? If light right circularly polarized light and left circularly polarized light moves with equal speed, the difference of speed is 0. There is the specific rotation, hence the media is optically inactive compound. Okay na. This is the compound left circularly polarized light and this one is the right circularly polarized light. ఈ రెండు కూడా ఈక్వల్ స్పీడ్లో ఉంటే కనుక దాన్ని ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్ అంటాం. దీంట్లో చూడండి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్. వై? బికాస్ ది theta ఈక్వల్ టు 0. ఓకేనా. ఇన్ దిస్ సెకండ్ కేస్ ఇఫ్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ మూవ్స్ ఫాస్టర్ దెన్ right circularly polarized light moves faster than left circularly polarized light. The media is desto rotation. Already నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం desto rotation, Leo rotation. What is mean by desto rotation? Desto rotation means the right circularly polarized light ఏదైనా ఒక కాంపౌండ్లో రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అనేది మూవ్ అవుతూ ఉంటే కనుక ఇట్ ఫార్మ్స్ డెస్టో రొటేషన్స్ అండ్ ఎనీ కాంపౌండ్ ఇన్ ది ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్ మూవ్స్ విత్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ లియో రొటేషన్స్. ఓకేనా. ఇన్ దిస్ సెకండ్ కేస్ ది లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ మూవ్స్ ఫాస్టర్ ది రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ మూవ్స్ ఫాస్టర్ దెన్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. దిస్ మీడియా ఈజ్ డెస్టో రొటేషన్స్. ఓకేనా. ఏదైనా ఒక కాంపౌండ్లో రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అనేది మూవ్ అవుతూ ఉంటే కనుక దాన్ని ఏమని చెప్తాం? డెస్టో రొటేషన్ కాంపౌండ్. లేకపోతే ఆ మీడియాని డెస్టో రొటేషన్ మీడియా అని చెప్తూ ఉంటాం. లేకపోతే ఏదైనా ఒక కాంపౌండ్లో లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అనేది మూవ్ అవుతూ ఉంటే కనుక దాన్ని లియో రొటేషన్ కాంపౌండ్ ఆ లియో రొటేషన్ మీడియా అని చెప్తూ ఉంటాం. ఓకేనా. ఇన్ దిస్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అనేది మూవ్ ఫాస్టర్ దెన్ right circularly polarized light is move faster than left circularly polarized light. This media is Leo rotation. Alpha value is equal to positive. Hence the media is optically active media అని చెప్తూ ఉంటాం. దాన్ని ఏమంటామంటే ఆప్టికల్లీ యాక్టివ్ మీడియా. ఎందువల్ల? రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ ఈజ్ మూవ్స్ ఫాస్టర్ దెన్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. ఇది సో రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో దానివల్ల ఏం ఫామ్ అవుతుంది? లియో రొటేషన్ డెస్టో రొటేషన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. ఇన్ దిస్ కాంపౌండ్ పాజిటివ్ కాంపౌండ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఇన్ దిస్ సర్క్యులర్లీ బయోరిఫరెన్సెస్ అండ్ సర్క్యులర్లీ డైక్రోయిజం. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక కాంపౌండ్లో రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అనేది ఫాస్ట్గా ఉండి దేనికంటే లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ కంటే కనుక రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటే కనుక దానివల్ల మనకి 2 కండిషన్స్ అనేవి ఫాలోఅప్ అవడం జరుగుతుంది. ఫస్ట్ కండిషన్ ఈజ్ సర్క్యులర్లీ బయోరిఫరెన్సెస్ అండ్ సర్క్యులర్లీ డైక్రోయిజం. వాట్ ఈజ్ మీన్ బై సర్క్యులర్లీ బయోరిఫరెన్సెస్? వెన్ ఏ linearly polarized light. Linearly polarized light means plane polarized light. Okay na. When a linearly polarized light beam through a optically active media, it displays the circular polarized light. It gives rise to the optical properties of chiral media is known as circular bioreferences. Circular bioreferences, by means 2, references means reflection అంటే డబుల్ రిఫ్లెక్షన్. ఆ డబుల్ రిఫ్లెక్షన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? వెన్ ఏ లీనియర్లీ పోలరైజ్డ్ లైట్ త్రూ ఎన్ ఆప్టికల్లీ యాక్టివ్ మీడియా ఇట్ డిస్ప్లేస్ 2 సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ కాంపోనెంట్. ఓకేనా. ఎప్పుడైతే లీనియర్లీ పోలరైజర్ లైట్ అనేది ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ ద్వారా వెళ్తుందనుకో, ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ ద్వారా వెళ్ళిపోతే ఇట్ డిస్ప్లేస్ 2 సర్క్యులర్లీ పోలరైజ్డ్ కాంపోనెంట్స్. దీస్ గివ్స్ రైస్ టు దిస్ ఏమంటాం?
కైరోప్టికల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. దిస్ కైరోప్టికల్ ప్రాపర్టీస్ ఈజ్ నోన్ యాజ్ సర్క్యులర్ బయోరిఫరెన్సెస్ అండ్ సర్క్యులర్ డైక్రోయిజం. అర్థమైందమ్మా? ఒకసారి చూడండి. వెన్ లీనియర్లీ పోలరైజర్ లైట్ని తీసుకున్నాం. ఈ లీనియర్లీ పోలరైజర్ లైట్ అనేది ఎక్కడికి వెళ్తుంది? ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ ద్వారా లీనియర్లీ పోలరైజర్ లైట్ని మనం పాస్ చేసినప్పుడు ఈ లీనియర్లీ పోలరైజర్ లైట్ అనేది డిస్ప్లేస్ టూ కైరాప్టికల్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. అది సర్క్యులర్లీ పోలరైజ్డ్ కాంపోనెంట్లో. ఓకేనా? ఇట్ గివ్స్ టు దిస్ కైరాప్టికల్ ప్రాపర్టీస్. దీస్ కైరాప్టికల్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ యాజ్ సర్క్యులర్లీ బయోరిఫరెన్సెస్ అండ్ సర్క్యులర్ డైక్రోయిజం. ఓకేనా? సర్క్యులర్లీ బయోరిఫరెన్సెస్. బై మీన్స్ టూ, రిఫ్లెక్షన్స్ మీన్స్ డబుల్ రిఫ్లెక్షన్. ఓకేనా? In this optically anisotropic media shows the bioreferences. The difference in this reflective index for right circularly polarized light and left circularly polarized light is known as circularly bioreferences. అర్థమైందా? సర్క్యులర్లీ బయోరిఫరెన్సెస్ అంటే ఏం చెప్తున్నాము? ఆప్టికల్లీ అనైసోట్రోపిక్ మీడియాని తీసుకున్నప్పుడు ఈ మీడియా ఏం చేస్తుంది? బయోరిఫరెన్సెస్ డిఫరెన్సెస్ ఇన్ దిస్ రిఫ్లెక్టివ్ ఇండెక్స్. ఓకేనా? స్మాల్ రిఫ్లెక్టివ్ ఇండెక్స్లో కొంత డిఫరెన్స్ అనేది వస్తుంది. వాట్ ఈజ్ మీన్ బై అసలు రిఫ్లెక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటమ్మా? రిఫ్లెక్టివ్ ఇండెక్స్ మీన్స్ ది ఇండెక్స్ ఆఫ్ రిఫ్లెక్షన్, ది రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వేకమ్ అండ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ రిఫ్లెక్టివ్ ఇండెక్స్. రిఫ్లెక్టివ్ ఇండెక్స్ అంటే ఏం చెప్తున్నాము? ది రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వేకంలో ఉన్న లైట్ యొక్క వెలాసిటీని దేంతోని వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియా, ఒక మీడియాలో ఉన్న వెలాసిటీకి నెక్స్ట్ ఒక వేగంలో ఉన్న లైట్ యొక్క వెలాసిటీకి మధ్యలో ఉన్న రేషియోనే మనం ఏం చెప్తున్నామంటే రిఫ్లెక్టివ్ ఇండెక్స్ అని చెప్తూ ఉన్నాం. ఈ రిఫ్లెక్టివ్ ఇండెక్స్కి వచ్చేసరికి మనకి ఏం జరుగుతుంది? అసలు సర్క్యులర్ బయోరిఫరెన్సెస్, సర్క్యులర్ డైక్రోయిజం అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఏదైనా ఒక కాంపౌండ్ ద్వారా ప్లేన్ పోలరైజర్ లైట్ని పాస్ చేసినప్పుడు ఈ ప్లేన్ పోలరైజర్ లైట్ అనేది ఏం చేస్తుంది? ఆప్టికల్లీ కైరాప్టికల్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది ఎగ్జిబిట్ చేసే కైరాప్టికల్ ప్రాపర్టీస్నే బయోరిఫరెన్సెస్, సర్క్యులర్ బయోరిఫరెన్సెస్, సర్క్యులర్ డైక్రోయిజం అన్నాము. సర్క్యులర్ బయోరిఫరెన్సెస్ అంటే ఏంటి? బై అంటే టూ, రిఫ్లెక్షన్ అంటే రిఫరెన్సెస్ అంటే రిఫ్లెక్షన్. సో ఇట్ ఈస్ ద డబుల్ రిఫ్లెక్షన్ అని చెప్తున్నాము. ఎప్పుడైతే ఆప్టికల్లీ అనైసోట్రోపిక్ మీడియా, ఓకేనా, ఆప్టికల్లీ అనైసోట్రోపిక్ మీడియా అనేది ఏం చూపిస్తుంది? సర్క్యులర్ బయోరిఫరెన్సెస్ని ఎగ్జిబిట్ చేస్తుంటుంది. ఈ సర్క్యులర్ బయోరిఫరెన్సెస్ని ఇది ఎలా ఎగ్జిబిట్ చేస్తుంది? ఏ స్మాల్ డిఫరెన్సెస్ ఆన్ రిఫ్లెక్టివ్ ఇండెక్స్ ఫర్ రైట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ అండ్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్. దిస్ ఈజ్ నౌన్ యాజ్ circular bioreferences. For small example for non-polarizer light, this is the non-polarizer light. The non-polarizer light is passed through this nickel prism. The nickel prism, the all directions of light waves are converted into the single wave, that is a plane polarizer light. In this plane polarizer light passed through the optically anisotropic media, it undergoes the circularly polarized light and left circularly polarized light. This is called as optically circular bioreferences. Okay na? The reflective index means the ratio of velocity of light in vacuum and velocity of light in media, that is called as reflective index. Okay na? Next one is the polarizer light changes is accepted. ఇది మనకు అవసరం లేదు, చూడండి. నెక్స్ట్ కేస్ 3. ఇన్ కేస్ 3, కేస్ 1 అని చెప్పుకున్నాం. ఈక్వల్ స్పీడ్ దేనికి? రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్, లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అనేది ఈక్వల్ స్పీడ్లో మూవ్ అవుతూ ఉంటే కనుక దాన్ని ఏమని చెప్పుకున్నాము? ఫస్ట్ కేస్ 1గా చెప్పుకున్నాం. అంటే రెండింటికి స్పీడ్ అనేది ఈక్వల్గా ఉంటే కనుక ఈ స్పీడ్ యొక్క డిఫరెన్సెస్ అనేది 0 అవుతుంది. ఎప్పుడైతే 0 అయిందో ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ కేసులో ఏం చెప్పుకున్నాము? రైట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ అనేది మూవ్ ఫాస్టర్ దెన్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్. అప్పుడు
మనకి ఏం జరుగుతుంది, కొంత వేరియేషన్ అంటే డిఫరెన్సెస్ అనేది వస్తుంది. ఏంటి, స్పీడ్లో కొంత డిఫరెన్సెస్ అని వస్తుంది. అప్పుడు అటువంటి కాంపౌండ్ని ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అని చెప్పుకున్నాం. ఈ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్లో మనం ఏం చేస్తున్నాం, ఏదైనా పెయిన్ పోలరైజర్ లైట్ని అప్లై చేసినప్పుడు అది కైరల్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. అది ఎగ్జిబిట్ చేసే కైరల్ ప్రాపర్టీనే సర్క్యులర్ బయోరిఫరెన్సెస్ అండ్ సర్క్యులర్ డైక్రోయిజం అన్నాం. ఓకేనా, 2 కండిషన్స్ అయినాయి. థర్డ్ కండిషన్ ఈజ్ if if the left circularly polarized light is move faster than right circularly polarized light, this media is Leo rotations. అర్థమైందా? సెకండ్ కండిషన్ కేస్ 2లో ఏం చెప్పుకున్నామంటే రైట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ ఈజ్ మూవ్ ఫాస్టర్ దెన్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్. ఓకేనా, అప్పుడు మనకి ఏం ఫామ్ అయింది, డెస్టో రొటేషన్స్ ఫామ్ అయింది. ఇన్ కేసు 3 ది లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ ఈజ్ మూవ్ ఫాస్టర్ దెన్ రైట్ సర్క్యులర్లీ polarized light. In this media forms Leo rotations. Okay na, in this media forms Leo rotations. This is the optically active compound. ఓకేనా, 2 స్పీడ్స్ అంటే సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అండ్ రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అండ్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ ఈక్వల్ స్పీడ్ అయితే 0. దట్ ఈస్ ఇన్ దిస్ కండిషన్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్. ఓకేనా, నెక్స్ట్ రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ మూవ్ ఫాస్టర్ దెన్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. ఇన్ దిస్ మీడియా ఈజ్ డెస్టో రొటేషన్స్, అండర్గో డెస్టో రొటేషన్స్. ఇన్ దిస్ కండిషన్స్ సర్క్యులర్ బయోరిఫరెన్సెస్ అండ్ సర్క్యులర్ డైక్రోయిజం. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ ఏం చెప్తున్నాం, లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ మూవ్స్ ఫాస్టర్ దెన్ రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. ఇన్ దిస్ కండిషన్ ది మీడియా undergoes Leo rotations. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్. ఇన్ దిస్ if left circularly polarized light and is greater than left right circularly polarized light, the vector sum of right circularly and left circularly move the left circularly. ది నెగిటివ్ చైన్ ఆల్రెడీ మనకు తెలుసు. లియో డెస్టో రొటేషన్స్లో పాజిటివ్ సైన్ వచ్చింది, లియో రొటేషన్స్లో ఏమొస్తుంది, నెగిటివ్ సైన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కండిషన్ 3 అని చెప్తాం. ఓకేనా, తర్వాత chiroptical properties. Any optical technique for this Leo rotations, that is the chiral substance. ఏదైనా ఒక chiral substanceలో ఆప్టికల్ టెక్నిక్ ఫర్ దిస్ రొటేషన్స్, ఏదైనా ఒక chiral సబ్స్టెన్స్లో ఆప్టికల్ రొటేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, దానికి chiroptical properties అని చెప్తూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ ద సర్క్యులర్ డైక్రోయిజం. సర్క్యులర్ డైక్రోయిజం మీన్స్ the difference absorption of rotation in a left or right circularly polarized light is called as circular dichroism. అర్థమైందా? the different absorption of rotation in left and right circularly polarized light, circularly polarized light, left circularly polarized light లో వచ్చే డిఫరెంట్ అబ్జర్ప్షన్ రొటేషన్ అనే మనం ఏం చెప్తామంటే సర్క్యులర్ బయో రిఫరెన్సెస్ అని చెప్తాం. ఓకేనా, ఇన్ దిస్ సర్క్యులర్ బయో రిఫరెన్సెస్ dichroism means di means two, chrom means color, chromophore, you also that chromophore. ఓకే నా, chromophore means color carriers. ఓకేనా, chromophore ఇక్కడ డైక్రోయిజం. ఓకేనా, డైక్రోయిజం, డై మీన్స్ టూ, chromium means color, అంటే టూ కలర్. ది డిఫరెన్స్ అబ్జర్ప్షన్ ఆఫ్ రొటేషన్ ప్లేన్ పోలరైజ్డ్, different absorption of rotation, polarized direction and function of frequencies is called as dichroism. When applied a plane polarized light, it is called as Leo rotations, and when applied to this circularly polarized light, it is called as circular dichroism. When the linearly polarized light beam passes through the optically active media, it takes circularly polarized compound displays different absorption coefficient. It is property of chiral media. In this other words, they measure the
measurements of unequal absorption of light, right and left circularly component of the beam of linearly polarized light is known as circularly dichroism. An optically active media, hence unequal rotations of absorption coefficient, the left and right circularly polarized light, that is, the differences in this absorption coefficient of the light and the left circularly polarized light is called difference circular dichroism. Okay na? Due to this unequal molar absorption coefficient, the direction of vectors and the no larger text and insert of this text, so the elliptically, then the unit of circular dichroism and the differences and defined as the largest of the rotation in this manner to this major elliptical axis. Okay na, elliptical axis. And third one is the series spectroscopy. Okay na, circular dichroism. Okay na, circular dichroism spectrum significance. The circular dichroism spectrum is a very useful technique that NMO IR X-rays, because the CD has a lot of different parameters containing or used to get the useful information. సిరీస్ స్పెక్ట్రోస్కోపీ అనేది మనకి దేంట్లో ఉపయోగపడుతుంది? ఎన్ఎంఆర్లో, ఐఆర్లో, ఎక్స్రేస్లో ఉపయోగపడుతుంది. బికాస్ దిస్ సిరీస్ స్పెక్ట్రమ్ లాట్ డిఫరెంట్ పారామీటర్స్, దీంట్లో ఎక్కువ డిఫరెంట్ పారామీటర్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఇట్ గివ్స్ ద లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ ఈస్ ద యూజ్ఫుల్ టు డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్. ఓకేనా, ఇట్ ఈస్ యూజ్డ్ టు determination of a structure of proteins and macromolecules and gives the conformational changes in this condition, which would be temperature and pH and etc. సిరీస్ స్పెక్ట్రోస్కోపీ మనకు దేనిలో యూజ్ చేస్తున్నామమ్మా? ఎన్ఎంఆర్లోని, ఐఆర్లోని, ఎక్స్రేస్లో, వీటన్నిటిలోని మనం సిరీస్ స్పెక్ట్రమ్ని యూజ్ చేస్తున్నాం. ఈ సిరీస్ స్పెక్ట్రోస్కోపీ అనేది ఏం చేస్తుంది? లాట్ ఆఫ్ పారామీటర్స్ అనేవి అందులో ఉండడం వల్ల ఇట్ గివ్స్ దిస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, అండ్ ది సిరీస్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ మెయిన్లీ యూజ్ఫుల్ ఫర్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ structure of proteins. Okay, it is main useful for this determination of structure of proteins and macromolecules and gives the information to changes the condition, which would be temperature and pH and etc. In this UVCD has the useful information in the secondary structure of proteins. Okay na, and ఐఆర్లోని, ఎన్ఎంఆర్లోని, ఎక్స్రేస్లోని కూడా సిరీస్ స్పెక్ట్రమ్ని యూస్ చేస్తున్నాం కదా. దీంట్లోకి వచ్చినప్పటికీ ఇది లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎందువల్ల? లాట్ ఆఫ్ పారామీటర్స్ అనేవి ఇందులో యూస్ఫుల్ ఉండడం వల్ల ఇట్ గివ్స్ దిస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాం. బట్ ఇట్ ఈస్ మెయిన్లీ డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ సమ్ ప్రోటీన్స్, మ్యాక్రోమాలిక్యూల్స్, ఇటువంటి వాటన్నిటి యొక్క స్ట్రక్చర్ని డిటర్మినేట్ చేయడానికి మనకి ఈ సిరీస్ స్పెక్ట్రోస్కోపీ అనేది యూజ్ఫుల్ అవుతుంది. ఇన్ యూవీ చూసుకుంటే కనుక ఇట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్, సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఫర్ దిస్ ద చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అన్నోన్. సో ద సిరీస్, బికాస్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ దిస్ కాంపౌండ్ స్ట్రక్చర్ని డిటర్మినేషన్ చేయడానికి ఈ సిరీస్ స్పెక్ట్రోస్కోపీ అనేది యూజ్ అవుతుంది. ది డిఫరెన్సెస్ ఇన్ దిస్ ఎలక్ట్రికల్లీ కోఎఫిషియెంట్ ఓకేనా, దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సిరీస్ స్పెక్ట్రోస్కోపీ. అర్థమైందమ్మా? సిగ్నిఫికెన్స్ ఆఫ్ సిరీస్ స్పెక్ట్రోస్కోపీ అనేది ఇది. ఓకేనా, టుడే క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే స్పెసిఫిక్ రొటేషన్. ఓకేనా, స్పెసిఫిక్ రొటేషన్ అంటే ఏంటో చూసుకున్నాం. స్పెసిఫిక్ రొటేషన్ అంటే ఏంటో చూసిన తర్వాత మనం ఏం చేసాము, ఇందులో ఎన్ని కేసెస్ అనేవి ఫాలోఅప్ అవుతున్నాయి, అందులో 3 కేసెస్ అనేవి, మనకు 3 కండిషన్స్ అనేవి అందులో ఉంటాయి. ఫస్ట్ కేసులో ఏం చెప్తున్నాం? రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అండ్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ ఒక మీడియాలో ఈక్వల్ స్పీడ్తో కనుక మూవ్ అవుతూ ఉంటే కనుక దాన్ని స్పీడ్ అనేది 0 అవుతుంది. ఆ కండిషన్లో ఆప్టికలీ ఇన్యాక్టివ్ కాంపౌండ్ అని చెప్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అనేది మూవ్ ఫాస్టర్ దెన్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. ఇన్ దిస్ కండిషన్ డిస్టో రొటేషన్స్ ఆర్
డెస్టో రొటేషన్ మీడియా అని చెప్తున్నాం. దీనివల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది, పాజిటివ్ సైన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పాజిటివ్ సైన్స్ వల్ల మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అనేది జరుగుతుంది. ఎందువల్ల అంటే స్మాల్ వేరియేషన్ ఇన్ బిట్వీన్ టూ డిఫరెంట్ స్పీడ్స్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ కేస్, ఇన్ సెకండ్ కేస్ ఇట్ ఫార్మ్స్ two chiroptical properties. The first one is the circular bireferences and second one is the circular dichroism. ఓకేనా. సర్క్యులర్ బైరిఫరెన్సెస్ అనేది దేంట్లో ఫామ్ అవుతుంది, డెస్టో రొటేషన్స్. ఓకేనా. అండ్ థర్డ్ కండిషన్ ఈజ్ left circularly polarized light move faster than right circularly polarized light. So in this media undergoes Leo rotations. In this media undergoes Leo rotation. Due to this Leo rotations, it forms negative signs. Okay na, it forms negative signs. Due to this negative signs, మనకి ఏం ఫామ్ అవుతుంది, circular dichroism. Okay, sorry, circular dichroism. Di means two, chro means two colored కాంపోనెంట్స్ అనేవి ఇందులో ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ CD స్పెక్ట్రోస్కోపీ. CD స్పెక్ట్రోస్కోపీ అనేది చాలా యూజ్ఫుల్ టెక్నిక్. ఇందులోని NMR, IR, UV అండ్ ఎక్స్రేస్. ఓకేనా. ఇన్ ది CD స్పెక్ట్రోస్కోపీ అనేది మెయిన్లీ యూజ్ ఫర్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రక్చరల్ కాంపౌండ్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ నెక్స్ట్ వన్ ప్రోటీన్స్, నెక్స్ట్ మైక్రోమాలిక్యూల్స్. ఓకేనా. ఇటువంటివన్నిటిని స్ట్రక్చరల్ కాంపోనెంట్ డిటర్మినేట్ చేయడానికి అండ్ సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ పెప్టైడ్స్ కానీ ప్రోటీన్స్ కానీ సెకండరీ స్ట్రక్చర్ని డిటర్మినేట్ చేయడానికి ఇది యూజ్ఫుల్ అవుతూ ఉంటుంది. ఇట్ గివ్స్ దిస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కాంపోనెంట్. ఏదైనా ఒక మాలిక్యూల్ కానీ కాంపోనెంట్ కానీ తీసుకున్న కాంపోనెంట్ మీద లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఇది మనకి ఇస్తుంది. ఎందువల్లంటే ఇట్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పారామీటర్స్. ఓకేనా. డ్యూ టు దిస్ లాట్ ఆఫ్ పారామీటర్స్ ఇట్ గివ్స్ దిస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాంపోనెంట్ ఆర్ మాలిక్యూల్. ఓకేనా. దిస్ ఈజ్ ద స్పెసిఫిక్ రొటేషన్. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.